హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 5. మీరు ప్రీవియస్ పార్ట్స్ చూస్తే కానీ స్టోరీ అర్థం కాదండి, అందుకని నా ఛానల్లోకి వెళ్ళి ముందు భాగాలు చూడండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భోజనం చేసి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సందీప్. అవును, స్వీటీని చూసినప్పటి నుండి నాకు ఇలా అయ్యింది. 1 గంట స్వీటీతో గడిపితేనే ఇలా ఉంటే, తనని నాతోనే ఉంచేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ మానస ఎందుకు ఇస్తుంది? ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా కారు తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు సందీప్. రాత్రి 12 గంటలకి ఇంటికి చేరుకుంటాడు. చేతిలో ఎన్నో బొమ్మలు, బట్టలు, చాక్లెట్స్, బిస్కెట్, ఇలా పిల్లలకు సంబంధించినవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు. అవన్నీ చూసిన జానకమ్మ, ఎవరికి బాబు ఇవన్నీ అని అడుగుతుంది. తెలిసిన వారికి జానకమ్మ, రేపు ఉదయం వెళ్ళి ఇస్తాను అంటాడు. అలా పైకి వెళ్ళి బెడ్పై వాలిపోయి స్వీటీని గుర్తు చేసుకొని నవ్వుకొని చాలా హాయిగా నిద్ర పట్టేస్తుంది సందీప్కి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన సందీప్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి రాత్రి తను తెచ్చినవన్నీ కారులో పెట్టించి కంగారుగా వెళ్ళిపోతాడు. జానకమ్మ, బాబుగారు ఆగండి, కాఫీ తాగి వెళ్ళండి అని అంటున్నా అవి అన్నీ అతనికి వినిపించవు. ఎందుకంటే స్వీటీ స్కూల్కి వెళ్ళిపోతుంది అని. అలా వెళ్ళిన సందీప్ మానస ఇంటి ముందు కారు ఆపి కొన్ని బొమ్మలు తను తీసుకొని కొన్ని బొమ్మలు వాచ్మెన్కి తెమ్మంటాడు. తెస్తా కానీ మీరెవరు బాబు, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు వాచ్మెన్. ఎవరింటికి వచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను మానస ఫ్రెండ్ని. చాలా, ఇంకేమైనా కావాలా? అవసరం లేదు బాబు, తీసుకొస్తాను అంటాడు వాచ్మెన్. ఏంటో ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఈ వాచ్మెన్. అక్కడ ఆఫీస్లో కార్తిక్ గాడు ఇంతే. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు అనుకుంటాడు సందీప్. ముందుగా వాచ్మెన్ వెళ్ళి, మానసమ్మ, మీకోసం మీ ఫ్రెండ్ అంట ఈ బాబుగారు వచ్చారమ్మా అంటాడు. నా ఫ్రెండా? ఎవరు అనుకొని హాల్లోకి వచ్చిన ఆమెకి అక్కడ సందీప్ని చూసి, ఈ రావణాసురుడు మళ్ళీ వచ్చాడు ఏంటి అని అయోమయంలో ఉండిపోతుంది మానస. అమ్మా మానసమ్మ, మీకు ఈయన ఎవరో తెలుసా అమ్మా అని అడిగేసరికి స్పృహలోకి వచ్చి, తెలుసు బాబాయ్, మీరు వెళ్ళండి అని చెప్పగానే బొమ్మలు ఇంట్లో పెట్టి ఆయన వెళ్ళిపోతారు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా? అయినా నా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు అంటుంది కోపంగా మానస. దానికి సందీప్ మానసను పట్టించుకోకుండా లోనికి వచ్చేస్తాడు. అడ్డు తప్పుకో అని. సమాధానం చెప్పకుండా లోనికి వచ్చేస్తావు ఏంటి అని అరుస్తూ ఉండగానే, స్వీటీ, స్వీటీ బేబీ అంటూ పాపను పిలుస్తాడు సందీప్. ఏంటి, ఇతనికి స్వీటీ ఎలా పరిచయం అని అనుకుంటుంది మానస. నీకు స్వీటీతో ఏం పని, ఎందుకు వచ్చావు అనే లోపల స్వీటీ వచ్చి, హాయ్ అంకుల్ అంటుంది. హాయ్ బేబీ, నీకోసం ఈ బొమ్మలు తెచ్చాను చూడు అంటాడు. హై, ఇవన్నీ నా కోసమేనా? ఆ బొమ్మలు అని ఒక్కొక్కటి చూసి మురిసిపోతుంది స్వీటీ. అవును తల్లి, ఈ బొమ్మలన్నీ నీకోసమే, నేను తెచ్చాను కదా, నాకు ఒక ముద్దు ఇస్తావా బేబీ అంటాడు. ఓ అని ఒక ముద్దు పెడుతుంది సందీప్ బుగ్గు మీద. అంతే, స్వీటీని గట్టిగా గుండెలు హత్తుకొని వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు సందీప్. సందీప్, ఏంటి ఇదంతా, ఇది ఒక నాటకమా అని అనగానే, సందీప్, ఏంటి ఇదంతా ఒక నాటకమా అనగానే, నాటకం ఏంటి, పాప అంటే నాకు ఇష్టం, ఇందులో నాటకం ఏముంది అంటాడు సందీప్. ఇతన్ని అడిగిన ప్రయోజనం లేదని స్వీటీ, ఈయనెవరు అని అంటుంది మానస. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, నీ ఫ్రెండ్ నీకు తెలియదా అంటుంది. నాకు కాదు, నీకెలా తెలుసు? ఓ అదా, నిన్న నన్ను ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇంటికి తీసుకొచ్చారు నీ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆయనే ఈ అంకుల్ అంటుంది స్వీటీ. ఆ మాటతో, అంటే రాత్రి స్వీటీని
తీసుకొచ్చింది ఇతనా అని సందీప్ని చూస్తుంది. సరే మా బంగారం, నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళు, స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వు. లేదమ్మా, ఈ రోజుకి నేను స్కూల్కి వెళ్ళను. ఈ అంకుల్ నా కోసం ఇన్ని బొమ్మలు తెచ్చారు కదా, వాటితో ఆడుకోవాలి అంటుంది. వద్దు, ఆ బొమ్మలన్నీ తిరిగి ఇచ్చేయాలి అంకుల్కి. నువ్వు వెళ్ళు లోపలికి అంటుంది మానస. నేను వెళ్ళను, ఈ బొమ్మలు తిరిగి ఇవ్వను. ఏంటి అంకుల్, మీరు ఈ బొమ్మలు మళ్ళీ తీసుకెళ్తారా అని ఏడుస్తుంది స్వీటీ. లేదు బేబీ, మీ మమ్మీ అలాగే వాగుతుంది, నువ్వే ఉంచుకో అని ఎత్తుకుంటాడు సందీప్. అంకుల్, నిన్ను బడ్డీ అని పిలవచ్చా అంటుంది స్వీటీ. ఏమ్మా, ఎందుకు అంకుల్ అని అంటున్నావుగా అంటాడు. కాదు అంకుల్, నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఒక్కసారి కూడా చూడలేదు ఆయన్ని. మమ్మీ ఏమో ఎప్పుడు అడిగినా త్వరలోనే వచ్చేస్తాడు, నీకోసం బోలెడు బొమ్మలు తెస్తాడు అని చెప్పింది. బొమ్మలు, చాక్లెట్లు, డ్రెస్సులు అన్నీ తెస్తారు అని చెప్పింది. ఇవన్నీ మీరు కూడా తెచ్చారు కదా అందుకు. అది సరే, బడ్డీ అంటే? ఏమో అంకుల్, మా స్కూల్లో స్వాతి వాళ్ళ డాడీని అలాగే పిలుస్తూ ఉంటుంది. ఆ మాట విని ఇద్దరు సందీప్, మానస అవాక్కైపోతారు. మానస తేరుకొని స్వీటీని లాక్కొని, ఏంటి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, పద లోనికి అని తీసుకెళ్ళి 10 నిమిషాల్లో స్కూల్కి రెడీ అవ్వు అని అరిచేస్తుంది. సరే మమ్మీ, సాయంత్రం వచ్చి ఆడుకుంటానులే, అరవకు అని వాష్రూమ్లోకి దూరింది స్వీటీ. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నా ఇష్టం, నేను పాప కోసం వచ్చాను, నీ కోసం అని అనుకో, అంత ఎక్స్పెక్ట్ చేయకు, నీకు అంత సీన్ లేదు అంటాడు సందీప్. అసలు నువ్వు ఈ ఊరిలో ఇంకా ఎందుకున్నావు అని అడుగుతుంది మానస. నేను ఈ ఊరిలోనే కంపెనీ స్టార్ట్ చేశాను, ఇంక ఇక్కడే ఉంటాను అంటాడు సందీప్. ఏంటి, నా ఇంట్లోనా అని అడుగుతుంది మానస. ఊరుకో, నాకు అంత కర్మ పట్టలేదు. నేను ఈ మధ్యనే ఒక బంగ్లా తీసుకున్నాను, అందులోనే ఉంటున్నాను. అప్పుడప్పుడు స్వీటీని చూడటానికి మాత్రం వస్తాను అంటాడు. ఏం అవసరం లేదు, నా కూతుర్ని నేను చూసుకుంటాను అని అంటుంది మానస. నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నిన్ననే చూశాను. అయినా నీ మొగుడు ఎక్కడా? పాపని నిన్ను వదిలేసి వాడేం చేస్తున్నాడు యుఎస్లో అంటాడు. నా పర్సనల్స్ నీకు అనవసరం. అలాగే నాకు మాత్రం స్వీటీ కావాలి అంటాడు సందీప్. ఏంటి, నా కూతురు నీకెందుకు ఇస్తాను, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది మానస. ఆ రాజేష్ గాడు నా మీద పగతో నిన్ను పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కానీ యుఎస్ వెళ్ళిపోయాడు అంటే అర్థం కావడం లేదా? వాడు నిన్ను వదిలేశాడు అంటాడు సందీప్. అది నా పర్సనల్, నీకెందుకు, నువ్వు వెళ్ళు, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది మానస. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను స్వీటీని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. దానికి నేనున్నాను కానీ నువ్వు వెళ్ళి నీ బిజినెస్లు చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో. మా మీద నీ సానుభూతి మాకు అవసరం లేదు. నేను వెళ్ళను, డ్రాప్ చేసే వెళ్తాను అంటాడు సందీప్. ఆమెకు బాగా తెలుసు, అతను ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు అని. వెళ్ళి వంట పూర్తి చేసి క్యారియర్ సర్దింది. ఈలోగా స్వీటీ బయటికి వచ్చి చూసేసరికి, బడ్డీ, నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటుంది. లేదు బేబీ, నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు సందీప్. ఓ అలాగే బడ్డీ. స్వీటీ, ఇంక రా, టిఫిన్ చేద్దు కానీ అని పిలుస్తుంది మానస. స్వీటీ, బడ్డీకి కూడా పెట్టు మమ్మీ, ఆయన తినే వచ్చుంటారులే అని కనీసం కాఫీ కూడా ఇవ్వదు మానస. ఇస్తే ఇక్కడే ఇంకా అతుక్కుపోతాడని, నిర్లక్ష్యంగా చూస్తేనైనా దూరంగా ఉంటాడని మనసులో అనుకుంటుంది మానస. అక్కడే ఉండి ఏదో ఆలోచనలో మునిగిపోతాడు సందీప్. అది ఏంటంటే, నా వల్లే మానస జీవితం ఇలా అయిపోయింది. ఆ రాస్కెల్ రాజేష్ గాడు నాకు దొరకాలి,
అప్పుడు ఉంటుంది వాడికి. వాడి కాళ్ళు విరక్కొట్టి మానస కాళ్ళ దగ్గర పడేయాలి. స్వీటీని తండ్రిగా, మానసకు భర్తగా, మానస జీవితం చక్కబడే వరకు, స్వీటీకి తన తండ్రి ప్రేమ దొరికే వరకు మానస ఎన్ని అన్నా నేను మాత్రం వీళ్ళని వదలను. బడ్డీ పద స్కూల్కి వెళ్దాం అని స్వీటీ పిలిచేసరికి సరే బేబీ రా వెళ్దాం అని ఎత్తుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.